నేను అక్కడ మాట్లాడతాడు. ఈ రెండు నాల్కల ధోరణి, ఈ అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్లో పత్రికలు కూడా ఇతను పొగుడుతూ రాసినాయి. ఇది ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఎందుకు పొగుడుతున్నాయంటే ఇతను ప్రతి నెల కూడా ఢిల్లీలో దాదాపు అన్ని దేశాల వాళ్ళు ఢిల్లీలో ఉంటారు జర్నలిస్టులు. వాళ్ళందరికీ కూడా శాలరీ లాగా పంపించేవాడు డబ్బులు, అన్ని దేశాల జర్నలిస్టులు కూడా. అందుకనే 90 దేశాలు నా న్యూస్ అని మొన్న చెప్తా ఉన్నాడే, ఈ 90 దేశాలకు ఇతను డబ్బు జర్నలిస్టులు పంపించాడు అన్నమాట. కొంతమంది నిజమైన నిజాయితీ పరులైన జర్నలిస్టులేమో ఆ డబ్బు తీసుకోలేదు, నిజాయితీ వాళ్ళ వార్తలు రాస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం అమ్ముడుపోయినటువంటి జర్నలిస్టులు ఇతను ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, పొగుడుతూనే ఉన్నారు. అలా విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మళ్ళీ బీజేపీని తిడతాడు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు. ఈ విధంగా పొత్తు పెట్టుకుని మళ్ళా వచ్చాడు. మళ్ళా వచ్చి ఏం చేశాడు, 14 నుంచి 19 వరకు కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈ రైతులు రుణమాఫీ అన్నాడు, ఒక్కటి లేదు. 650 హామీలు ఇచ్చి అర కూడా అతను పూర్తి చేయనటువంటి అధ్వాన్న పరిపాలన ఆ రోజు అందించిపోయాడు. ఆ తర్వాత ఇతనే ఆ పెద్ద అబద్ధాల కోరు అనుకుంటే ఇతని కొడుకు అతన్ని మించిన అబద్ధాల కోరుగా తయారు చేశాడు. తండ్రే ఒక పెద్ద అబద్ధాల ఫ్యాక్టరీ అది. అలాగే ఇతను అంతకు మించినటువంటి పెద్ద ఫ్యాక్టరీగా తయారు చేస్తున్నాడు. మంచి రాజకీయవేత్తగా తయారు చేయటంలా, అబద్ధాలు చెప్పడంలో ఎంత ఎక్స్పర్ట్ తనో అంతకంటే ఎక్స్పర్ట్గా శిక్షణ ఇస్తా ఉన్నాడు కొడుక్కి. నిన్ననే కదా చూసాము సింగపూర్ పర్యటనకు తండ్రి కొడుకులు చాలా గొప్పగా వెళ్లారు. అక్కడేదో డాన్సులు పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా ఊరేగింపులు పెట్టుకున్నారు. తెలుగు వాళ్లతో ఏదో డబ్బులు ఇచ్చి మేము చేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఏదో సమావేశాలు అన్నారు ప్రభుత్వంతో. ప్రభుత్వం ఏం చెప్పింది, చాలా స్పష్టంగా మీతో మేము పెట్టాము, మీ రాజధాని డెవలప్మెంట్లో మేము భాగస్వామి వహించమని చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈశ్వరన్ లాంటి అవినీతి పరుడు ఇతని ఫ్రెండు, అతనే జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యి. అంటే ఇతనెంత పెద్ద అవినీతి పరుడని సింగపూర్ ప్రభుత్వానికి తెలియదా? చక్కగా గుర్తించారు కనుకనే తీసి పడేశారు, మేము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి లోకేష్ ఏం చెప్తాడండి, మురళీకృష్ణ అని ఎవరో ఒక అతను లెటర్ రాశాడు సింగపూర్ ప్రభుత్వానికి. అందువల్ల ఆ లెటర్ చూసి వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారని అంటాడు, వాళ్ళు ముందుకు రాలేదని అంటాడు. కానీ ఏబిఎన్ ఈ పేపర్ TV5 వాళ్ళు ఏమంటారంటే అద్భుతంగా వాడెవడు సాంబశివుడు, ఎవడి పేరేదో సాంబశివరావు అతను ఎట్లా పొగుడుతాడంటే అద్భుతంగా సింగపూర్తో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగినటువంటి చర్చల్లో చంద్రబాబు గారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సింగపూర్ ప్రభుత్వం అన్నిటినీ కూడా వాళ్ళు ఒప్పుకొని సంతకాలు పెట్టేశారు. అందువల్ల అమరావతి డెవలప్మెంట్లో పూర్తిగా సింగపూరు ప్రభుత్వము ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ వార్తలు. నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ మీద, లక్ష్మీపార్వతి మీద ఏ మీడియా అయితే అబద్ధాలుగా రాసి మా వ్యక్తిత్వాన్ని హననం చేసి ఇతను నిలబెట్టడానికి ప్రయత్నం చేసినాయో అదే మీడియా ఈరోజు మరి అదే విచ్చలవిడితనం, అదే అబద్ధాలు. ఎక్కడైనా మీడియా అంటే ఒక గౌరవం ఉండాలి బాబు. మీ అందరికి గుర్తుందో లేదో నాకు తెలీదు, కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారని మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో పత్రిక స్థాపించారు. ఆంధ్రపత్రిక దాని పేరు. ఆ ఆంధ్రపత్రికలో దాని మీద ఫస్ట్ పేజీలో ఒక పద్యం ఉంటుంది, భారతంలో ఒక పద్యం. అదేంటంటే, ఒరులేయ యొనరించిన నరవర తన మనమునకు అప్రియమగు తానొరుల కవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఎంత చక్కటి పద్యం అంటే ఇది. ఎవరి వల్ల నీకు బాధ అనిపిస్తా ఉందో, బాధ కలుగుతా ఉందో అలాంటిది నువ్వు ఇతరులను బాధ పెట్టవద్దు అని భారతం చెప్తా ఉందన్నమాట. కనుక అది చాలా అధర్మం అవుతుంది నువ్వు ఇతరులను పీడించటం, వేధించటం. కనుక మీడియా అనేది ఎలా ఉండాలి అంటే, దాని పేరే మీడియా అంటే మధ్య పాత్ర అని అర్థం. మీడియా అంటే మధ్య పాత్ర అని. అందువల్ల ఇటు అటు రెండు బ్యాలెన్స్. ఆనాటి పత్రికలన్నిటి మనం ఉదాహరణ తీసుకుంటే బ్యాలెన్స్. ఇద్దరు వార్తలు వేసేవాళ్ళు, వాళ్లే వేసేవాళ్ళు, వీళ్లే వేసేవాళ్ళు. అది ఎన్టీఆర్ గారి వరకు కూడా కొనసాగింది. ఎప్పుడైతే ఈ విష పత్రికలు రెండు పుట్టినాయో, ఈ రెండు పత్రికలు కూడా వీళ్ల చరిత్ర ఇంకా భయంకరమైనవి. ఈ స్థాపించినటువంటి వాళ్ళు ఎంత ఘోరమైనటువంటి తప్పులు చేశారో, ఎన్ని పాపాలు చేశారో అది మనం రోజు వార్తల్లో చూస్తాం, అది మీకు కూడా తెలుసు. ఇలాంటి వీళ్ళు ఒక డొక్కు సైకిల్ మీద పోయే రాధాకృష్ణమూర్తి ఎన్ని ఎదవ పనులు చేశాడో నాకు తెలుసు.
అదంతా కూడా. ఎందుకంటే అతని హిస్టరీ మొత్తం నా దగ్గరే ఉంది. అలాంటి వాడు డొక్కు సైకిల్ మీద పోయాడు, ఎవరో 500 ఇస్తే వెళ్లి పెళ్లి చేసుకొచ్చిన వాడు ఈ రోజు వేల కోట్లకు ఎగబాకాడు. వీళ్ళంతా చాలా నీతులు చెప్తారు ఈ సమాజానికి. మీడియా అనేటువంటి ఒక పనికిమాలిన దాన్ని తయారు చేసుకొని వాళ్ళు, అది కూడా ఒక పనికిమాలిన మీడియాను తయారు చేసుకొని దానికి ఒక మీడియాను ఒక పేరు ట్యాగ్ తగిలించుకొని దాని పేరుతో వీళ్ళు ఆడుతున్న నాటకాలు, వీళ్ళు సమాజానికి చేస్తున్న ద్రోహం, విచ్చలవిడితనం, బరి తెగింపు వార్తలు, ఇంతకంటే హీనమైనటువంటి నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంత హీనమైనటువంటి మీడియా లేదు. ఇక ఇదొచ్చింది సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా అంతా కూడా ఐటీడీపీ క్రింద కొన్ని లక్షల మందికి వాళ్ళు మరి జీతాలు ఇస్తూ దాని ద్వారా వ్యక్తిత్వ హననాలు. ఎంత దారుణం అంటే మహిళల మీదే. ఎదోలు ఎక్కడ కూడా ఎంత అసమర్థులని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఎప్పుడైతే మహిళలు మీరు విమర్శిస్తా ఉన్నారో అది మీ డొలతనం బయటపడతా ఉంది. మీ పరిపాలన చేతగాక మీ అసమర్థ పరిపాలన కప్పిపుచ్చుకోవటం కోసం ఈ విధంగా అవతల వాళ్ళ మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళ అవతల వాళ్ళు కొంచెం బలహీనపడతారేమో అనేటువంటి ఇదంతా కూడా లోకేష్ గారి చక్కగా హైయెస్ట్ డ్రామా అతను. అంటే ఎటువంటి సంస్కారంతో ఈ లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడో అర్థం చేసుకోండి. తండ్రిని మించిన అవినీతి పరుడుగా అతను తయారయ్యాడు. రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నాడు అతను. ఈ రోజు ప్రతి దానిలో నుంచి షేర్ అతనికి వెళ్లాల్సిందే. శాండ్ వాళ్ళ ఇంటి పక్కనే కదా, ఈరోజు మన కరకట్టలో ఉన్నారు కదా, అదే అక్రమ కట్టడం. ఎప్పుడు అక్రమాల్లోనే వీళ్ళు చేస్తూ ఉంటారు, అదే అక్రమాలు చేస్తారు. ఆ పక్కనే ఉన్న ఇసుక రీచులు బోలెడు ఉన్నాయి కదా, అక్కడే వెళ్ళిపోతున్నాయి లారీలు. ఎంత వాటా వీళ్ళకి వస్తూ ఉందండి. అదేంటి మద్యం ఈరోజు అసలు మద్యం కుంభకోణంలో ఉన్నదే చంద్రబాబు నాయుడు. ఆ రోజు కేసు నడుస్తూ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి ప్రభుత్వానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి. జగన్ గారు వచ్చిన తర్వాతే దాన్ని ప్రభుత్వం తీసుకొని చాలా పారదర్శకంగా అమ్మిస్తే అది కావాలని కేసు. అందువల్ల ఈరోజు అట్లాంటి దాంట్లో ప్రతి దాంట్లో వాటాలు. బాగా డబ్బు వచ్చినప్పుడల్లా ఆ మధ్య ఎక్కడికో పోయారు, ఏదో స్విట్జర్లాండ్ ఎక్కడికో పోయారు. అంటే ఈ డబ్బును తీసుకెళ్లి దాచిపెట్టుకోవటానికి నాకు తెలిసి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వీళ్ళ డబ్బు ఖాతాలు ఉన్నాయి. మొన్న మళ్ళీ సింగపూర్ పోయారు. అంటే 10,000 కోట్లు ఎంత వస్తాయి, తీసుకొని ఇద్దరు ఫ్యామిలీ పేరుతో వెళ్తారు. ఫ్యామిలీ అంటే ఎవరు అబ్జెక్షన్ చేయరు, అందులో మరి వాళ్ళ పట్టుకోరు కదా విఐపీలను. మరి ఈ విధంగా వాళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేస్తూ 6 ఫార్ములా పోయినాయి. ఏది వాళ్ళ హామీలు 6, 7 ఇన్ని రకాలైన హామీలు అరకొరలుగా కొంచెం లక్షల మందిని తీసేస్తూ నిజంగా లబ్ధిదారులు ఎవరున్నారు వాళ్ళకు అందట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసమే వాళ్ళ పథకాలను కూడా అమలు చేస్తూ కొద్ది మందికే అందజేస్తూ ఈ రైతు నిన్న చూశాం కదా, రైతులకు ఇచ్చినటువంటిది 13,500 జగన్ గారు ఇస్తే ఈరోజు 5,000 మాత్రమే ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఎంత మోసం. లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం అసలు ఇస్తారో చస్తారో కూడా ఎవరికీ తెలియదు. ప్రతి దాంట్లో కూడా అరకొరగా చేస్తూ ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ఈ హామీలన్నీ కూడా తుంగలో దొక్కుతున్నటువంటి వీళ్ళు ఎంత అబద్ధాల ప్రపంచాన్ని సృష్టించుకొచ్చారో. మరి అతను తన కొడుకైనా మంచి ప్రయోజకుని చేస్తాడనుకుంటే వాడిని కూడా తీసుకొచ్చి ఈ విధంగా ఒక అబద్ధాల చట్టంలో బిగించేసి అతనే తన వారసుడిగా ప్రకటించుకొని రేపు ఇలాంటి వాడు ఇప్పటికే చంద్రబాబు పరిపాలన ఏంటో చూశారు జనం, విసిగిపోయారు. ఇతనంతటి ఇతను ఎప్పుడూ గెలవలేదని అందరికీ తెలిసిన సత్యం. ఎలా గెలుస్తాడనేది కూడా అందరికి. మొన్న జరిగిన ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఈవీఎంల మీద చాలా పెద్ద రగడ జరుగుతూ ఉంది. అది బయటకు వస్తే వీళ్ళ పాపం ఏంటో పూర్తిగా పండినట్టే నాకు తెలిసి. ఈ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ఎన్నిక రద్దయితే మాత్రం అప్పుడు ఉంటుంది వీళ్ళది ఏంటి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నిజంగా పరిపాలించినటువంటి వాడు, ప్రజల కష్టసుఖాలు ఆదుకున్నవాడు, కరోనాలో వాళ్ళకు అండగా నిలబడినటువంటి వాడు, ఇచ్చిన హామీల క్యాలెండర్ ప్రకారంగా ఒక్క డేటు కూడా తేడా లేకుండా అన్ని కష్టాల్లో ఉండి కూడా కేవలం 100 కోట్లు మాత్రమే కదా ఈ చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చిపోయింది. అలాంటి దాన్ని అంత పెంచుకుంటూ పోయి చివరి అన్ని పథకాలను కూడా అమలు చేసినటువంటి ప్రజానాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ. హామీలు ఇచ్చి ఎలక్షన్స్ ముందు అయిపోయిన తర్వాత వాటిని తుంగలో దొక్కి
మరి ఈ విధంగా మోసం చేసేటువంటి ఈ చంద్రబాబు నాయుడు, ఇతను వారసుడిగా రాబోతున్నటువంటి లోకేష్ నాయుడు, లోకేష్ నాయుడు పరిపాలన ఇంకెంత అధ్వానంగా ఉంటుందో ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. అందుకే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందిరా బాబు అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ప్రజలంతా కూడా. నేను కూడా ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, పొరపాటును కూడా మళ్ళీ ఈ ఇద్దరిని తండ్రి కొడుకుల్ని రాజకీయ రంగం నుంచి దూరంగా పంపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సమాజం సర్వనాశనం అయిపోయింది, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింది. ప్రతి దాంట్లో వీళ్ళ మనుషులేనా? సిబిఐలో కూడా వీళ్ళ మనుషులే ఉంటారు, ఈడీలో వీళ్ళ మనుషులే ఉంటారు. న్యాయ వ్యవస్థ అయితే చెప్పేదే లేదు. ఎన్నిసార్లు న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించారు వీళ్ళ లాయర్లు, వీళ్ళంతా కూడా. ఇలా డబ్బు సంపాదిస్తారు అక్రమంగా, ప్రజలను నోట్లో మట్టి కొడతారు. ఆ డబ్బు ద్వారానేమో వీళ్ళ పాపాలు గడుపుకోవడానికి ఈ విధంగా వ్యవస్థను తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. సేమ్ అదే కదా ఇతను కొడుకు కూడా. రేపు వస్తే ఏం జరుగుతుంది? ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే పొరపాటును కూడా మళ్ళీ ఈ ఇద్దరు ఈ రాజకీయ జీవితంలో కానీ ఈ అధికారంలో కూడా రాకూడదు. ప్రజలందరూ కూడా మేలుకోవాలి. మంచి పరిపాలన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అబద్ధాల కోరు, అంతకుమించిన అబద్ధాల కోరు ఈ తండ్రి కొడుకులు ఇద్దరినీ కూడా రాజకీయాల నుంచి తరిమేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.